దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 42. మొట్టమొదటిసారిగా పీఠికాపుర వాస్తవ్యులచే దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అను నామస్మరణ ప్రారంభించబడి తదుపరి విశ్వమందంతటా విఖ్యాతమగుట. శ్రీపాదుడు తమ తల్లిదండ్రులకు, బాపనార్యులకు, నరసింహవర్మ గారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి సదా తమ దివ్య దర్శన మొసంగుట. మధ్యాహ్నము భోజనములైన తదుపరి శ్రీ భాస్కర పండితులిట్లు చెప్పసాగిరి. శ్రీపాదుల వారు శూద్ర గృహమునందు దత్త దీక్ష నొసంగుటయు, అదియును కూడా ఏకరాత్రి దీక్ష నొసంగుటయు, దీక్షావిధిలో పాటించబడవలసిన పూజ, అర్చన మొదలైన విధానములేమియును లేకయే కేవలము భక్తుల చేతికి తోరములు కట్టి భజన మాత్రమే చేయించుటయు, ఇదంతయును శాస్త్ర విరుద్ధముగా ఉండుటయేగాక తానే దత్తుడనని ప్రకటించుటయు, తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టములన్నీయు తీరిపోవునని ప్రకటించుటయు, శాస్త్రములను అవహేళనము చేయుట అని తలచి బ్రాహ్మణులందరూ ఏకస్థులై శంకరాచార్యుల వారికి విషయమును విన్నవించి బ్రాహ్మణ కులము నుండి బాపనార్యుల వారిని అప్పలరాజు శర్మను వెలివేయవలెననియు తీర్మానించిరి. అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి అంతర్ధానమగుట చర్చనీయాంశమయ్యెను. శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే ఎవరికిని ఆధ్యాత్మిక విషయములందు బిరుదావళి ప్రకటింపబడదు. అటువంటి సందర్భమున 16 సంవత్సరములు నిండని బాలుని సాక్షాత్తు దత్తప్రభువు యొక్క అవతారమని నిర్ణయించుట దైవ ద్రోహమగునని తలపోసిరి. అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటమును కలిగియుండి పైకి సానుభూతిని ప్రకటించు నిమిత్తము బాపనార్యుల ఇంటికి వచ్చిరి. ఇంటిలోని వారెవ్వరూ శ్రీపాదుల వారు అంతర్హితులైన కారణమున విషాదగ్రస్తులయ్యి లేరు. పైపెచ్చు బాపనార్యులు దత్తుడు ఇంకా విజృంభించనారంభించినాడు. ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంట తిరుగాడినాడు. మాకు దివ్యానందము నొసంగినాడు. మా కన్నుల కప్పిన మాయతెరను తొలగించినాడు. ఈనాడు మా కనుసన్నలలో మెలగుచున్నాడు. తన దివ్య దర్శనమును మునిపటి కంటెను ఎక్కువ మార్లు మా అంతర్దృష్టికి వసంగినాడు. మేము ఎంతయో ధన్యులము అని పలికిరి. వచ్చిన బ్రాహ్మణులు బిత్తరపోయిరి. వారచట నుండి లోపల కల్మషభావములతో పైకి మాత్రము సానుభూతిని ప్రకటించు వాక్యములను పలుకు నిమిత్తము శ్రీపాద శ్రీవల్లభుల వారి గృహమునకు పోయిరి. సుమతి మహారాణియు, అప్పలరాజు శర్మయు, అన్నలును చెల్లెండ్రును మహదానందములో నుండిరి. అప్పుడు శర్మగారు, శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వము ఎన్నియో బెంగలుండినవి. ఇప్పుడు మా మనస్సులు తేలికపడినవి. మేము స్మరణ చేసిన మాత్రముననే మా మనోనేత్రములకు అగపడుచున్నాడు. మేము కోరినదే తడవుగా మాతో స్థూల దేహముతో సంభాషించుచున్నాడు. సాక్షాత్తు దత్తప్రభువునకు జననీ జనకుల మగుట వలన మా జన్మలు ధన్యమైనవి. మాకు నిరతిశయ ఆనందము కలుగుచున్నది అనిరి. అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిట్లనిరి, బ్రాహ్మణోత్తములారా, ఇదివరకు ఏదో కొద్ది గంటలు శ్రీపాదులు వారితో గడుపువారము. ఇప్పుడో మా మనోనేత్రములందు సదా మసలుటయేగాక స్థూలదేహముతో దర్శనమిచ్చుచు మా ఇంటనే సంచరించుచున్నారు. బ్రాహ్మణులతో నరసింహవర్మ గారిట్లనిరి, మా కన్నులకు కప్పిన మాయతెరలు తొలగించబడినవి. నిత్య వినోది, దివ్య వినోది అయిన ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుచు మాతో హాస్యోక్తుల నాడుచు మాకంటనే జంటగా వెంటగా ఉన్నాడు. మునుపటి కంటే మిక్కుటముగా మాకు స్థూల దేహముతో దర్శనమిచ్చుచున్నాడు. ఈ విషయములు కుక్కుటేశ్వరాలయమున ఉన్న సన్యాసికి తెలుపబడెను. సన్యాసికి గుండెలలో గుబులు పుట్టెను. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్తప్రభువునని స్పష్టముగా సూచించి అంతర్ధానమైరి. ఇంకొక దైవము మరి ఒక దైవము పేరు కాకుండా తమ ఉపాస్య దైవమైన దత్తాత్రేయుల వారే తామని తెలియజేసిరి.
కొంపదీసి దత్తాత్రేయుల వారు గాని శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరింపలేదు గదా. వారి అవతరణము సత్యమే అయిన ఎడల తనకు మున్ముందు కష్టములు కలుగుట సత్యము. దత్తప్రభువులు విచిత్ర స్వభావులు. వారు తనకు కష్టములను కలిగించి వినోదమును చూసి సంపూర్ణ శరణాగతిని చెందినగాని ఉద్ధరింపరు. ఇది వారి స్వభావము. ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథము పట్టుటయు, ఇంత భారీ పరిమాణములో ధనరాశి పోగు అగుటయు దత్తప్రభువుల కరుణ అని తలచితిని. వారి కరుణ రూపములో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు గాని లేవు గదా అని తలపోసెను. పేరు ప్రతిష్టల కోసము, ధన సంపత్తుల కోసము తాను అరులు చాచుచుండిన విషయము దత్త ప్రభువులకు తెలియను. తననాశ్రయించిన బ్రాహ్మణ్యము కూడా ధనకాంక్షా పరులే. తనకు గాని ఈ బ్రాహ్మణ్యమునకు గాని ఆధ్యాత్మిక శక్తి ఏమియునూ లేదు. దత్త దీక్షలనునవి కేవలము తమకు ధనాకర్షణ విధానము మాత్రమే. ఈ దీక్షలలో పాల్గొన్నవారు వారి కోరికలు తీరకపోయిన ఎడల తమ యొక్క నిష్ఠాలోపమని తలంతురు. కోరికలు తీరిన ఎడల దీక్షా ఫలితమని నమ్ముదురు. శ్రీపాదుల వారు ఏవైనా చిత్ర విచిత్ర విధానమున తనను చిక్కులలోనికి గాని త్రోసివేయరు గదా అని ఆ సన్యాసి గడగడలాడుచుండెను. ఇంతలో కుక్కుటేశ్వరాలయమునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. తన పేరు నరసింహ ఖాన్ అనియు, తాను కాశ్యప గోత్రీకుడననియు, మహారాష్ట్ర దేశము నుండి ప్రత్యేకముగా కుక్కుటేశ్వర మహాప్రభువుల దర్శనార్థము వచ్చితిననియు, ఇచ్చట దత్త దీక్షల నొసంగుటకు పరమహంస పరివ్రాజకాచార్యులొకరు వచ్చియున్నారని విని వారి దర్శనార్థము వచ్చితిననియు పలికెను. అతని బొడ్డులో చాలా వరాహాలు దాచుకొనెను. అతడు ఆ వరాహాలనన్నింటినీ దక్షిణగా సమర్పించెను. సన్యాసి పరమానంద భరితుడాయను. సన్యాసి దీక్ష ఇచ్చు సందర్భమున కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునకు ధారపోయుటకు చేతిని జాపమనెను. బ్రాహ్మణుడు చేతిని చాపెను. బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకముతో పాటు ఒక తేలు కూడా వచ్చెను. అంతటా ఆ బ్రాహ్మణుని కంఠము కొంచెము కటువుగా మారెను. నా చేతిలోనే ఉదకమును పోసితివి, నన్నే త్రాగమంటివి. ఏమి ఆశ్చర్యము! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపః ఫలమును నాకు ధారపోసితివి. నేను ఆ ధారను పీఠికాపురమునకే దత్తము చేయుచున్నానెను. సన్యాసి బిత్తరపోయెను. క్షణములో ఆ సన్యాసి అదృశ్యుడాయెను. ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలు కుట్టెనని గట్టిగా అరచెను. ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు. అతనికి తేలు మంత్రము వేయబడెను. తగ్గలేదు. రకరకముల మంత్రములు జపించబడెను. కానీ ఏమీయును గుణము కనిపించలేదు. కుక్కుటేశ్వరునకు అభిషేకము చేయబడెను. స్వయంభూదత్తునకు విశేష పరిమాణములో హారతి కర్పూరము వెలిగింపబడెను. ఆ బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయెను. కానీ అతని నోటి నుండి నురగలు వచ్చుచుండెను. కరచినది తేలు కాదు, పాము అని నిర్ధారించబడినది. కమండలోదకములో నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పడుటను కొంతమంది గమనించిరి. అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని కుట్టియుండునని కొందరనిరి. పీఠికాపురమున ఏ క్షణమున ఏ రకమైన వదంతులు పుట్టునో వ్యాపించునో ఆ వదంతుల మూలమున ఎవరు ఏ రకమైన చిక్కులలో చిక్కుకుందురో ఆ దైవమునకు మాత్రమే ఎరుక. కుక్కుటేశ్వరునికి అభిషేకము చేయించినను, స్వయంభూదత్తునికి హారతి కర్పూరము వెలిగించినను కూడా ఆ బ్రాహ్మణునకు తేలు బాధ నివారణ కాకపోవుటకు ప్రధాన కారణము ఆ దత్త దీక్షల నొసగిన సన్యాసియే అని కొందరు అనుమానించసాగిరి. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరాహాల స్థానములో బొగ్గులుండెను. ఒకవేళ శ్రీపాద వల్లభులు తనను శిక్షించు నిమిత్తముతో ఈ రకముగా రాలేదు గదా అని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగెను. బ్రాహ్మణుని నోట వెంట నురగలు అమితముగా వచ్చుటచే అది పాము కాటు అని తీర్మానించిరి. మంత్రతంత్రములను గూర్చి కొండ కోనలలో తిరిగేడి కోయలకు చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదనియు, ఆ విద్యను ఈ సన్యాసి ఈ బ్రాహ్మణుని మీద ప్రయోగించి యుండుననియు, ఆ విద్య ప్రకారము
మొదట తేలు రూపములో ఒకానొక దయ్యము నీళ్ల నుండి బయటపడుననియు, ఆ తేలు కుట్టిన తరువాత ఆ దయ్యము పాముగా మారిపోవుననియు, అది పాముగా మారిన క్షణమున తేలు కుట్టిన వ్యక్తికి నురగలు వచ్చుననియు, ఆ పాము కొంతసేపటికి దయ్యముగా మారిపోవుననియు, అది దయ్యముగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చి గంతులు వేయుననియు, తదుపరి కొంతసేపటికి ఆ దయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్ఛననుసరించి పరుల ఇండ్లలో జొరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన వ్యక్తి చేతిలో పోయిననియు ఒక రకమైన విచిత్ర ప్రచారము ఊపందుకొనెను. ఇది వదంతులకు పుట్టినిల్లైన పీఠికాపురమని పాపము ఆ సన్యాసికి తెలియదు. నురగలు క్రక్కుచున్న ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచెను. తన కడుపులో ఒకానొక విధమైన బాధ కలుగుటచే అతడు కుప్పిగంతులు వేయుచుండెను. అతడు కుప్పిగంతులు వేయుటచే కొంత సమయమగుసరికి అది దెయ్యముగా మారిపోవుననియు, అందుచేత ప్రతివారు తమ ఇంటి ముందు విధిగా "ఓ దయ్యమా రేపురా" అని వ్రాసిన ఎడల ఆ వ్రాత ప్రకారము ఆ దయ్యము రేపు వచ్చుననియు, తిరిగి రేపు వచ్చినను అదే వ్రాత ఉండుట వలన వచ్చిపోవుచుండుననియు, ఇంటి లోపలికి దయ్యము వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకొని పోవుననియు, అందుచేత జాగ్రత్తగా ఉండవలననియు వదంతులు వ్యాపించెను. ఇంతవరకు సన్యాసిని బలపరచుచున్న బ్రాహ్మణులందరూ సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్ళిపోయిరి. వారు వీరని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహముల వెలుపలి భాగమున "ఓ దయ్యమా రేపురా" అని బొగ్గుతో వ్రాయబడెను. వెంకయ్య అను పంటకాపు శూద్ర గృహములన్నింటి యందును ముందు జాగ్రత్తగా బొగ్గులతో నుండిన కుండనొక దానిని ఉంచవలెననియు, దాని వలన సన్యాసిచే ప్రయోగించబడిన దయ్యము శూద్ర గృహములకు వచ్చి ధనమును అపహరించదని చాటింపు వేయించెను. కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడాయెను. ఇంతలో ఒక పంటకాపు కుక్కుటేశ్వరాలయంబున ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి, "అయ్యా, మా కులపెద్ద వెంకయ్య తమకు శ్రీపాదుల వారు ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలనని సంకల్పించినారు. ఆ మంత్రాక్షతల ప్రభావము వలన మీరు స్వస్థులయ్యెదరు" అని చెప్పిరి. అంతటా ఆ బ్రాహ్మణునికి, "ప్రస్తుతము నాకు నెమ్మళించినది, కానీ ప్రచారములో ఉన్న వదంతుల ప్రకారము నేను ఏ క్షణమైనా నిజముగా దయ్యము కావచ్చును. ఆ మంత్రాక్షతలను శూద్ర గృహమునకు పోయి తీసుకొనుమనుటలో ఆ నియమము బహుశా ఆ విధముగానే ఆచరింపవలేను కాబోలు. బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకిచ్చెదరు. అంతేకాని శూద్రులు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకొని మంత్రాక్షతలను ఇయ్యరు. వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురు చేయుట నా శ్రేయస్సును కాంక్షించియే" అని తోచి వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించుటకు పోయెను. పీఠికాపురమున వ్యాపించిన వదంతుల వలన అష్టాదశ వర్ణముల వారికిని సన్యాసియందు నమ్మకము పోయెను. అంతటా వారందరూ కలిసి క్షుద్ర విద్యలయందు ఆరితేరిన సన్యాసికి దక్షిణలనీయుట తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యమును వాపసు తీసుకొనిరి. సన్యాసిని దేహశుద్ధి చేయకుండా పంపించి వేసిరి. ఆ ద్రవ్యమునంతను ఏమి చేయవలనని శ్రీ బాపనార్యులను అడిగిరి. అంతటా ఆ ద్రవ్యముతో సంభారములను తెప్పింపుడు, అష్టాదశ వర్ణముల వారికిని అన్న సంతర్పణమును చేయుడు. అన్నదాన ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషించెదరు. వేరే వ్యక్తిగత దత్త దీక్షల అవసరము లేదని శ్రీ బాపనార్యుల వారనిరి. కుక్కుటేశ్వరాలయమునకు ఎదుటగా భారీ పందిళ్లు వేయబడెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్న సంతర్పణము చేయబడెను. మొత్తము జనులందరూ మొట్టమొదటిసారిగా దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అను దివ్యనామమును జపించిరి. ఈ నామము ప్రపంచమంతయును వ్యాపించునని శ్రీపాదుల వారు ఏనాడో సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.